ఓం సత్యమోం అండి. ఓం సత్యమోం. కమాన్ ఇండియన్ కమాన్ సాబులండి. ఓం సత్యమోం. ఇండిట్ గురు అటో ఓం సత్యం హోం. స్వర్గంలో ఉన్న మాటలు మనసుతో నీతో నాతో అందరితో అమ్మ కనకదుర్గమ్మ మాట్లాడుతుంది. అది ఏమని మాట్లాడుతుందండి, ఎలా మాట్లాడుతుంది నీతో నాతో మనం అందరితో? స్వర్గంలో ఉన్న మాటలు. ఇప్పుడు మన హిందుస్థాన్లో రాజకీయ నాయకులు మరో హిందూ రాష్ట్రం చేస్తామని ఆలోచనలు, మీటింగులు, ప్రచారాలు జరుగుతున్నాయి. అవునా కదండి? మీరు యూట్యూబ్లో వార్తల్లో మీరు ఆలకిస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. అన్నమాట ఆలకిస్తున్నాను. అటు రాహుల్ గాంధీజీ గారు భారత సంవిధానము చేంజ్ చేస్తున్నారని బీజేపీ ప్రభుత్వం అంటే రాజకీయ నాయకులు అంటున్నారు అని అతనితో ఒక లైన్ ప్రచారం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. ఇటు భారతీయ జనతా పార్టీ వారు ఏమంటున్నారంటే, ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే ఉత్తునే మా మీద నేరాలు మోపుతున్నారు, రాజకీయాలు గుమ్రా చేస్తున్నారు అని బీజేపీ నాయకులు వీరు ప్రచారం చేస్తున్నారు. ఇలాగా మనము ప్రచారాలు జరుగుతున్నాయి. యూట్యూబ్లో, ప్రోగ్రాంలో, అంటే ఛానల్లో, వార్తల్లో మనం ఆలకిస్తున్నాము. లైక్, కామెంట్స్, సబ్స్క్రైబ్ చేసి లక్షల కోట్ల వాళ్ళకి మనము అంటే లైక్లు, కామెంట్స్, సబ్స్క్రైబ్ డబ్బులు వస్తాయి కదండి. ఆ లింకులు జరుగుతున్నాయి. ఖుషిగా ఫ్రీగా చాలా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే మనం లైక్లు, కామెంట్స్ చేసి వాళ్ళని మనం పెంచుతున్నాము. అంటే ఈ హిందుస్థాన్లో అందరూ కూడా ఈ ఏళ్ళతో సంపాదిస్తున్నారు. ఈ రెండు చేతులతో సంపాదించరండి. ఈ ఏళ్ళతో సంపాదిస్తున్నారంటే కమాల్ మాటలు కదండి, స్వర్గంలో ఉన్న మాటలు. ఈ రెండు చేతులు ఓపరు, ఈ రెండు కాళ్ళు ఓపరు. ఏంటి, ఈ రెండు చేతులు కష్టపడరు. మన దేశము సోనా దేశము, చిడియాగారు మన పూర్వీక పెద్దలు అన్నారు. ఈ రెండు చేతులు కష్టపడితే కదండి, పొలాలు పంటలు అన్నీ పండిస్తే కదండి మనము సోనా దేశం, చిడియాగారు చేస్తాము.